Hi children, shall we discuss the Brave Potter? C reading of Unit 2. Yes. బ్రేవ్ పాటర్ అంటే ధైర్యవంతుడైన కుమ్మరెతను. మార్గరెట్ సీక్ హ్యాస్ chosen a very well-known Indian folk tale for retelling in English. మార్గరెట్ సీక్ అనే రచయిత, కథా రచయిత ఇండియన్ ఫోక్ టేల్ అంటే భారతీయ జానపద కథని తీసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. చిల్డ్రన్ అండ్ అడల్ట్ అలైక్ ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టైల్స్. మరి పిల్లలకి అదేవిధంగా పెద్దలకి కూడా పల్లె కథలు అంటే ఇష్టం ఉంటాయి. విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ అండ్ సమ్ టైమ్స్ ఇన్స్ట్రక్టివ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి సంబరాన్ని, ఆశ్చర్యాన్ని తెచ్చిపెడతాయి, అదేవిధంగా సందేశాన్ని కూడా ఇస్తాయి. అలాంటి కథ ఒకటి మనం చూద్దాం. ఇట్ వాజ్ డార్క్. చీకటి పడుతోంది. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. నల్లటి దట్టమైన మేఘాలు సాయంకాలపు ఆకాశాన్ని కప్పివేశాయి. ది థండర్ రోర్డ్. థండర్ అంటే ఉరుమడం. ఉరుము ఒక్కసారిగా రోరింగ్ చేసింది, గర్జించింది. అండ్ ద స్ట్రాంగ్ విండ్ షుక్ ది బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఆ అడవిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లని, కొమ్మల్ని, ఆకుల్ని ఆ వీస్తున్నటువంటి ఒక భయంకరమైన గాలి, బలమైన గాలి మొత్తం ఊపివేసింది. అంటే వర్షం పడడానికి సిద్ధమైందన్నమాట. పిట్ ప్యాట్ పిట్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫెల్. వర్షపు చినుకుల చప్పుడు అన్నమాట. పిట్ ప్యాట్ పిట్. వర్షం పడడం స్టార్ట్ అయింది. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్డ్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్. లైట్నింగ్ అంటే మెరుపు. ఒకసారి మెరిచింది. ఆ మెరిచి డార్క్ అయినటువంటి స్కైని, ఆ ఆకాశాన్ని రెండు ముక్కలుగా చేసినట్టుగా. బ్లైండింగ్ అంటే వెరీ బ్రైట్, చాలా కాంతివంతమైన మెరుపుతోటి ఆకాశం స్ప్లిట్ అయిందా అన్న విధంగా మగుపడింది. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. మెల్లమెల్లగా స్టార్ట్ అయిన వర్షం భారీ వర్షంగా మారింది. ఎన్ ఓల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్. ఆ అడవిలో ఒక ముసలి పెద్ద పులి దాని షెల్టర్ కోసం అటు ఇటు పరిగెడుతూ ఉంది. ఇక్కడ ఒక చోట దాక్కోవాలని చెప్పి ఆ వర్షానికి. హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిజ్ కేవ్ వాజ్ ఫార్ అవే. అది ఎక్కడికిలో వచ్చింది, దాని గుహకెళ్ళి. కేవ్ అంటే దాని గుహ చాలా దూరం ఉంది. వేట కోసం వచ్చింది. సడన్గా వర్షం పడుతూ ఉంది. దాని ఇల్లు దానికి చాలా దూరంలో ఉంది. అది తడిచి ఉన్నది, తడిచి ముద్దయింది. వైల్ హర్రింగ్ టు హిజ్ షెల్టర్ హీ సా ఎన్ ఓల్డ్ హట్. వైల్ హర్రింగ్ టు హిజ్ షెల్టర్ హీ సా ఎన్ ఓల్డ్ హట్. తన షెల్టర్కే పరిగెడుతున్నటువంటి సమయంలో అటు ఇటు పక్కన చూసేసరికి ఒక పాత హట్ అంటే గుడిసె కనబడింది. విత్ ఎ సై ఆఫ్ రిలీఫ్. సై అంటే నిట్టూర్పు, రిలీఫ్ అంటే ఉపశమనం. అమ్మయ్య, ఒక గుడిసె కనబడింది కదా అని చెప్పేసి హ్యాపీగా అనుకొని, ద టైగర్ క్రాల్డ్ అండర్ ది థాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. ఆ గుడిసె ఎలా ఉన్నది? థాచ్డ్ అంటే గడ్డితో, ఎండిపోయినటువంటి గడ్డితో కప్పబడ్డ గుడిసేది. ఆ గుడిసె దగ్గరికి అది ఏం చేసింది? క్రాలింగ్, దర్వాజా లోపలికి క్రాలింగ్ అంటే పాకింది. కాకపోతే అది పూర్తిగా లోపలికి పోలేదు. లే డౌన్ బై ద డోర్, ఆ దర్వాజకి అడ్డంగా కింద పడుకున్నది. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఆల్ వాజ్ క్వైట్. చీకటి పడింది, వర్ష శబ్దం తప్ప ఏ శబ్దము రాలేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్ అంటే నిద్రపోవడం. నిద్రపోయడానికి ముందుగా ఆ పెద్ద పులి, హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ది హట్. ఆ గుడిసె లోపల ఏదో ఒక
వస్తువు అట్నుంచి ఇటు డ్రాగింగ్ అంటే లాగబడుతున్నది, జరపబడుతున్నది అనేది గమనించింది. దిస్ వాజ్ ఫాలోడ్ బై ది వాయిస్ ఆఫ్ ఏ ఉమెన్. ఆ పైన ఒక మహిళ శబ్దం వినబడింది. ఏమంటుంది ఆ మహిళ, గుడిసెలో ఉన్న మహిళ? ఓ హౌ టెరిబుల్ దిస్ లీక్ ఈజ్, షీ కంప్లైనింగ్ అంటే ఫిర్యాదు చేయడం. ఈ లీక్ అంటే గుడిసెలకి అది వర్షపు నీరు వస్తే ఆ రంధ్రాన్ని లీక్ అనడం జరిగింది. ఊరుపు అంటాం దాన్ని. ఈ ఊరుపు ఎంత భయంకరంగా ఉన్నది అని చెప్పేసి తనకు తానుగా బిగ్గరగా అరిచింది. హౌ టెర్రిబుల్, ఇంత భయంకరంగా ఉంది. ఇంకా ఏమంది? ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. ఈ లీక్ని అంటే ఈ ఊర్పుని నా ఇంట్లో ఉంచుకోవడం కంటే ఒకసారి ఒక పెద్ద పులి ముందరికి పోయినా కూడా నాకు అంత భయం కాదేమో అని చెప్పేసి అన్నదన్నమాట. ఈ మాట ఆ చీకటిలో పడుకున్నటువంటి పెద్ద పులి, ముసలి పులి విన్నది. అది ఇంకా నిద్ర పట్టలేదానికి. ఏ లీక్, దానికి ఆశ్చర్యం వేసింది. లీకా? ద టైగర్ థాట్, వాట్ ఈజ్ ఎ లీక్? ఏంటి లీక్? కొత్త జంతువా? కొత్త వర్డ్ వినబడుతున్నది. ఇట్ మస్ట్ బి వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ద ఉమెన్ వుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ ఆఫ్ మీ. ఆ లీక్ నాకంటే ఎంత పెద్ద జంతువు అయి ఉంటే, ఎంత పెద్ద క్రియేచర్ అయి ఉంటే ఆ మహిళ నాకు భయపడకుండా దానికి భయపడతారంటున్నది అనుకుంటుంది పులి. ఎమ్ ఐ నాట్ రైట్లీ కాల్డ్ ది కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్? ఇన్ని రోజులుగా నేను అడవికి రాజు అని చెప్పేసి అంటున్నావే చిన్న చిన్న జంతువులు, ఇదంతా అబద్ధమా? ఆర్ంట్ దే ఆల్ అఫ్రేడ్ ఆఫ్ మీ? ఈ చిన్న చిన్న జంతువులని నాకు భయపడకుండా ఉన్నాయా? నేనంటే భయం లేదా? ఐ వండర్ వాట్ ఏ లీక్ లుక్స్ లైక్. ఈ లీక్ ఎలా ఉంటుందో నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఇంతవరకు నేను వినలేదు. ఈ మహిళనేమో నీకంటే పెద్ద పులి ముందర ఉన్నదే, నాకు ఏం కాదు అని చెప్పేసి, అంతకంటే నువ్వే డేంజర్ అని చెప్పేసి అంటుంది అని అనుకుంటా ఉంది. అసలు ఈ లీక్ ఏంటి అని ఆలోచించుకుంటుంది ఎవరు? ఆ ఓల్డ్ టైగర్. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైగర్ ఫెల్ అస్లీప్. సరే, అలా వింది మెల్లగా దానికి నిద్రలోకి జారుకుంది. ఎందుకంటే పరిగెడుతూ అలసిపోయింది కనుక ఆ పెద్ద పులి. అలా కాసేపు నిద్ర పట్టిందో లేదో, నిద్ర పోయిందో లేదో, హీ వాజ్ సడన్లీ అవేకెండ్ బై ఎన్ యాంగ్రీ వాయిస్ షౌటింగ్ టు హిజ్ ఇయర్. అంతా చీకటిగా ఉన్నది, ఏందో కనబడట్లేదు. బయట నుంచి ఎవరో వచ్చి తన చెవుల దగ్గర భీకరమైన శబ్దం చేస్తున్నారు. కోపంతో శబ్దం చేస్తున్నారు. యాంగ్రీ అంటే కోపం. ఇంకా హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిజ్ హెడ్ అండ్ షోల్డర్స్. హెడ్ అంటే తలకాయ, షోల్డర్స్ అంటే ఈ భుజాలు, చేతులు. ఆ వచ్చిన వ్యక్తి మరి ఎవరో కానీ కొడుతూ ఉన్నారు ఆ పెద్ద పుల్ని. తలకాయ మీద, చేతుల మీద కొడుతూ ఏమంటుందట? ఎవరు కొడుతున్నారో దానికి తెలవట్లేదు. ఇదేమో లీక్ గురించి భయపడతా ఉన్నది పెద్ద పులి. యు హారిబుల్ బీస్ట్. బీస్ట్ అంటే క్రూరమైన జంతువు అని. జంతువును తిట్టేటప్పుడు ఈ పదం వాడుతూ ఉంటాం. యు హారిబుల్ బీస్ట్ అంటున్నాం. ఏ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ. స్క్రీమింగ్ అంటే అరవడం, కోపంతో అరిస్తూ ఉన్నది. హౌ డేర్ యూ రన్ అవే. ఎంత ధైర్యం, ఇంట్లోకెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వస్తావా? హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ. ఈ రాత్రి పూట ఈ చీకటిలో నన్ను ఇంత దూరం రప్పిస్తావా, ఇక్కడ దాక్కుంటావా అని తిక్కగా అరుస్తా ఉన్న శబ్దం వినబడుతుంది. ఆ పులి చెవుల వద్ద అరుస్తున్నది, కొడుతూ ఉన్నది. బీ కేర్ఫుల్, వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ, నౌ గో హోమ్. నిన్ను చంపే పడేస్తా. ఇంత నన్ను ఇబ్బంది పెట్టుకుంటావా,
చలో పద, ఇంటికి పద అని చెప్పేసి ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి, లేదా ఆ వాయిస్. ఎవరికి? ఆ పులికి. ఆ పులి అన్న విషయం అతనికి తెలుసో తెలియదో చూద్దాం. ది ఓల్డ్ టైగర్ షివర్డ్. అసలే తడిసింది, అందులో భయపడుతున్నది. ఇక్కడ షివరింగ్ అంటే వణుకుతా ఉన్నది. దిస్ మస్ట్ బీ ద లీక్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ది హట్. అదేమనుకున్నది, ఇందాకేదో వాయిస్ వినబడింది కదా లీక్ అని చెప్పేసి, ఆ లీక్ ఇదే కావచ్చు, గుడి సౌతలకి వెళ్ళి వచ్చింది, నా పని పట్టడానికి వచ్చిందని చెప్పేసి అదనుకున్నది. ఐ వుడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ. అది ఎట్లయినా నాకంటే పెద్దదే, గొప్పదే జంతువు అయి ఉంటుంది, అది ఇంకోటి ఏదో క్రియేచర్ అయి ఉంటుంది, ఎందుకైనా మంచిది, నేను బతకాలంటే అది చెప్పిన మాట వినాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నది పెద్ద పులి. సో ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బి బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఏ థిక్ రోప్. కనుక అతను తెచ్చుకున్న తాడుతోనే ఈ పెద్ద పులిని గట్టిగా బంధించాడు. ఆ పులిని బంధించేమంటున్నాడు, కమాన్ హెడ్ ఫర్ హోమ్. హెడ్ అంటే బయలుదేరు అని, ఫర్ హోమ్ ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి దాన్ని ఆజ్ఞాపించాడు. షౌటెడ్ ద వాయిస్. ద టైగర్ ఫెల్ట్ ఎ షార్ప్ కిక్ ఆన్ హిజ్ సైడ్. కాలుతోనే, కిక్కింగ్ అంటే కాలుతోని కొట్టడం, ఆ సైడ్కి కాలుతోని ఒక్క దెబ్బ కొట్టడం జరిగింది ఆ పెద్ద పులిని. ద టైగర్ వాజ్ టెరిఫైడ్. హీ ర్యాన్ త్రూ ది డార్క్ ఫారెస్ట్. ఆ మీద ఎక్కిండు ఆ వ్యక్తి, దాన్ని కాలుతో కొట్టుకుంటూ కోపంతో తిడుతూ ఇంటికి తీసుకెళ్తున్నాడు అన్నమాట. దానికి ఎటు పోతున్నాడో తెలుస్తలేదు, టైగర్కి తెలియడం లేదు. ఆయన ఎటు తీసుకుపోతుంటే అటు పోతూ ఉన్నది. ద క్రియేచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ది రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. ఏ దారికి వెళ్ళాలి, ఏ దారి పొంట వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైగర్కి దారి చూపుతూ ఉన్నాడు. ఆ రోపు నిగ్గుకుంటూ ఆ దారి వెంటే ఈ పులి బయలుదేరుతూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ స్కోల్డెడ్, కర్స్డ్ అండ్ కిక్డ్ ద పూర్ టైగర్. ఆ పులికి ఇంకా తెలియడం లేదు వాళ్ళు ఎవరు తన మీద కూర్చున్నారు, కానీ అది ఏం చేస్తున్నది, స్కోల్డింగ్ అంటే తిట్టడం, కర్స్డ్ మళ్ళీ తిట్టడమే, అండ్ కిక్డ్ ది పూర్ టైగర్. ఆ పెద్ద పులిని కాలుతో కొడుతూ పద పద అని చెప్పేసి అంటాను. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్మాల్ హట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది థిక్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ ఎడ్జ్ అంటే చివరి దగ్గర ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గర ఈ టైగర్ని అతను ఆపిండు. ద క్రియేచర్ క్లైంబ్డ్ డౌన్ ఫ్రమ్ ది టైగర్స్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ అన్ ఐరన్ చైన్ టు ఎ నియర్ బై ట్రీ. ఆ పులి మించి దూకి కిందికి దిగి అక్కడే ఉన్నటువంటి ఒక ఐరన్ చైన్తో ఆ దగ్గర ఉన్న చెట్టుకి బంధించాడు ఈ పెద్ద పులి. ద క్రియేచర్ దెన్ హీ వెంట్ ఇన్సైడ్ ది హట్. ఆ తర్వాత ఏం చేసిండు, ఆయన తన ఇంట్లోకి పోయింది, గుడిసె లోపలికి. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్. అది చిన్న తాడైతే తెంచుకుంటుండే, కానీ ఇది ఐరన్ది కనుక అది తెంచుకోలేకపోయింది. సో హీ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. కనుక ఆ రాత్రంతా కూడా భయంకరమైన వర్షంలో ఆ రాత్రంతా చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఎవరికి? ఆ టైగర్కి. హూ వాజ్ దిస్ క్రియేచర్ హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఎ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్? లెట్ అస్ ఫైండ్ అవుట్. మరి ఆ పెద్ద పులి మీద కూర్చున్నది ఎవరు? అంత భయంకరమైన పెద్ద పులిని మీద ఎక్కి తన ఇంటికి పట్టుక ఎవరు అని ఎవరు అన్నది మనం చూద్దాం. దీన్ని ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే ఏ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. అదే రోజు ఉదయం అంతా డే అంతా పని చేసి కష్టపడి ఒక పాటర్, ఒక కుమ్మర్ ఆయనే బాగా అలసిపోయి తన ఇంటికి చేరుకున్నాడు. హీ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ.
బాగా అలసిపోయాడు కనుక బాగా థర్స్టీ అంటే దాహం వేసింది. హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్. పామ్ వైన్ అంటే కళ్ళు, టాడీ అంటాం. వాళ్ళకి మరి కళ్ళు ఉంటాయి కదా, కార్మికులకి కనుక తన భార్యతో చెప్పుండు, ఇంత కళ్ళు అయి తాగుతా అన్నాడు. ఆమె పోసింది. ది మోర్ హీ డ్రాంక్, ఆయన బాగానే తాగిండు. ది బెటర్ హీ ఫెల్ట్, ఎంత ఎక్కువ తాగితే అంత హాయిగా ఫీల్ అయ్యిండు ఆ కుమ్మరి అతను. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. ఆ కుండలో ఉన్న వైన్ మొత్తం తాగేసరికి మంచిగా ప్రశాంతంగా ఫీల్ అయ్యిండు, అలసట అనేది మర్చిపోయాడు. అప్పుడే వెన్ ద స్టార్మ్ బిగాన్ ద పాటర్ సడన్లీ రిమెంబర్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిజ్ డంకీ టైడ్ అండర్ ఏ ట్రీ. సాయంకాలం అయింది కనుక వర్షం మొదలవుతున్నదని ఆ మత్తులో కూడా అతనికి గుర్తుకొచ్చింది. అయ్యో, తన గాడిద ఇంటి ముందర చెట్టుగా కట్టేసింది కదా, దానికి అది వర్షంలో దడుస్తుంది కదా అని చెప్పేసి ఫీల్ అయ్యి బయటికి వచ్చింది. హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిజ్ హట్ టు టేక్ ద యానిమల్ ఇన్ టు ది స్టేబుల్. స్టేబుల్ అంటే కొష్టం. ఆ కొష్టంలో కట్టేద్దామని తన గాడిదని ఆయన బయటకు వచ్చింది. చూసరికి ఏమైంది, అసలే అలసిపోయి ఉన్నాడు. పోనీ పాపం వర్షంలో దడుస్తున్నది అని ఆ గాడిదను కొట్టంలో కట్టేద్దాం అనుకున్నాడు. వచ్చి చూసరికి యూ కెన్ ఇమాజిన్ హిస్ యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ దట్ ద డంకీ వాజ్ నాట్ దేర్ ఎనీ మోర్. చూసేసరికి అక్కడ గాడిద లేదు. అతనికి ఎంత కోపం వస్తుంది. ది ఓన్లీ థింగ్ లెఫ్ట్ వాజ్ ఇట్స్ చైన్. మరి ఏమున్నది? ఒక చైన్ మాత్రమే ఉన్నది, గొలుసు మాత్రమే ఉన్నది. ఆ గాడిద ఏటో తప్పించుకొని పోయి. అతనికి ఎంత కోపం వస్తుందో చూడండి. ఇక వెళ్ళిండు, అడవికి దగ్గర కదా ఇల్లు, ఆ అడవిలోకి వెళ్ళిండు. ఏమనుకుంటూ, మై స్టూపిడ్ డంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ది ఫారెస్ట్. హీ గ్రంబుల్డ్. తనకు తానే గునిగాడు, ఆ దరిద్రపు గాడిద ఈ అడవి గుండానే పోయి ఉంటుంది. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. అదైతే దొరకని దాన్ని నేను బాగా కొడతా అని చెప్పేసి తిట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. వర్షం పడుతున్నది, అంత చీకటైంది, మబ్బులున్నాయి. ద పాటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. ఆ అడవంతా మరి వర్షం పడింది కనుక వెట్ అంటే తడిసి ముద్దైనటువంటి అడవిలో నడుస్తూ ఉన్నాడు గాడిద కోసం వెతుక్కుంటూ. వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ ఆఫెన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్. స్టంబ్లింగ్ అంటే దొర్లి కింద పడుతున్నాడు పాపం, ఎందుకంటే ఏర్పడతలేవు. ఆ గాలివానకి కొన్ని చెట్లు, కొన్ని కొమ్మలన్నీ కింద పడిపోయాయి, ఇతని కాళ్ళకు తట్టుకుంటా ఉన్నాయి. విత్ ఈచ్ స్టెప్ ది పాటర్ ఫెల్ట్ యాంగ్రియర్ అండ్ యాంగ్రియర్ విత్ హిస్ డంకీ. అలా అడుగడుగు వేస్తున్న కొద్దీ అతని గాడిద మీద ఇతనికి కోపం మరింత పెరుగుతూ ఉంది. ఆ కోపంలో ఏమంటున్నాడు, వెన్ ఐ క్యాచ్ హిమ్, అదైతే నాకు దొరకని, ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ నైట్. ఈ రాత్రంతా దాన్ని ఇంట్లోకి తీసుకుపోకుండా ఆ వర్షానికే ఆ చెట్టు కిందనే కట్టేస్తాను. ఈ మట్టర్ టు హిమ్సెల్ఫ్, తనకు తాను గొనుక్కుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు ఈ గాడిదను వెతుక్కుంటూ. అవర్స్ లేటర్, ఇలా గంటలు దాడిచిపోయింది పాపం, దొరకట్లేదు. 1-2 గంటలు అడవిలోకి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ. ద పాటర్ రీచ్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. ఒక ముసలావిడ గుడిసె దగ్గరికి పోయాడు. హీ సా ఎన్ అనిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్. ఆ ముసలమ్మ గుడిసె దర్వాజ ముందర ఒక జంతువు నిద్రిస్తున్నట్టుగా ఇతడు గమనించాడు ఈ కుమ్మరతను. అప్పుడు అనుకున్నాడు, హమ్మయ్య, నా గాడిద దొరికింది అని చెప్పేసి. దేర్ హీ ఈజ్, అదిగో ఇంత దూరం వచ్చి ఇక్కడ పడుకున్నది దరిద్రం గాడిద అని చెప్పేసి తిట్టుకుంటున్నాడు. దేర్ హీ ఈజ్ ద స్టూపిడ్ అనిమల్, దరిద్రపు గాడిద ఇక్కడికి వచ్చి పడుకున్నది.
ఇంత దూరం వస్తుంది అని చెప్పేసి కోపంతో రెచ్చిపోతున్నాడు. ముందే కాస్త తాగి ఉన్నాడు. ది డ్రంక్ అండ్ పాటర్ డిడ్ నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డంకీ అండ్ ఎ టైగర్. అసలే రాత్రి, అందులో లోడు మీద ఉన్నది బండి. అతనికి గాడిదకి పులికి డిఫరెన్స్ గమనించలేకపోయాడు. హీ కిక్డ్ అండ్ బీట్ ద స్లీపింగ్ టైగర్. ఆ టైగర్ మంచిగా నిద్రపోతున్నది, దాన్ని కొడుతూ ఉన్నాడు. దెన్ హీ జంప్డ్ ఆన్ టు ద ఫ్రైటెండ్ యానిమల్ బ్యాక్. ఆ పులి మీద ఎక్కిండు. రోడ్ ఇట్ హోమ్, ఇంటి దాకా తీసుకువచ్చు. ఆ పులి ఎందుకు మరి భయపడ్డది అంటే, దాని భయానికి అంతకుముందు అది లీక్ అనే వర్డ్ విన్నది కదా, ఆ లీక్ వీడే కావచ్చు అనుకున్నది, ఇతరే కావచ్చు అనుకున్నది. అది భయపడి ఇతను చెప్పిన మాట విన్నది. ఇతరు దాన్ని ఇంటి దాకా పట్టుకొచ్చింది. అండ్ దెన్ టైడ్ ఇట్ అప్ విత్ ది ఐరన్ చైన్. అలా జరిగింది. దాన్ని ఇంటి ముందర పట్టుకొచ్చి ఆ చైన్ తోటి ఆ చెట్టుకి కట్టివేయడం జరిగింది. అలా పులిని కట్టివేసి తన లోపలికి పడుకున్నాడు. తెల్లవారింది. విలేజర్స్ అందరూ అడవికి పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళందరూ ఇతడు ఈయన ఇంటి ముందర పులిని చూడటం జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ ద విలేజర్స్ హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్ లుక్డ్ ఇన్ అమేజ్మెంట్ ఎట్ ది టైగర్ టైడ్ టు ద ట్రీ. అమేజ్మెంట్, ఆశ్చర్యం వేసింది. పులిని చెట్టుకు కట్టేసినటువంటి విషయాన్ని చూశారు ఆ గ్రామస్తులందరూ కూడా. వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి పోతున్నారు అడవికి. ప్రతి ఒక్కరు చూశారు. Soon the news spread throughout the village that the potter had caught a tiger and tied it to a tree in his yard. మొత్తం గ్రామ ప్రజలందరికీ తెలిసిపోయింది, ఫలాని కుమ్మరతను పెద్ద పులిని ఏకంగా పట్టుకొచ్చి తన ఇంటి దగ్గర చెట్టు కట్టేసిండని చెప్పేసి. ఆల్ ద విలేజర్స్ ప్రేజ్డ్ హిజ్ కరేజ్. గ్రామస్తులందరూ తన కరేజ్ అంటే తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ బికాస్ ద టైగర్ హ్యాడ్ ఈటన్ మెనీ ఆఫ్ దేర్ గోట్స్ అండ్ బఫెలోస్. అందరూ అతనికి కృతజ్ఞతలు చెప్పినారు, ఎందుకంటే సదరు పెద్ద పులి వాళ్ళ మేకల్ని వాళ్ళ గేదెల్ని ఎన్నిటినో పాపం చంపి తిన్నదట. దే ట్రైడ్ హార్డ్ టు క్యాచ్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్ బట్ హ్యాడ్ ఫెయిల్డ్. ఈ పెద్ద పులిని పట్టుకుందామని వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారట, ఎన్నో సంవత్సరాలుగా, కానీ చిక్కలేదట. అఫ్ కోర్స్ ద పాటర్స్ సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ నథింగ్ ఆఫ్ ద సార్ట్. వీళ్ళందరూ గ్రామస్తులందరూ తన ఇంట్లోకి పోయి పలానా పెద్ద పులిని పట్టుకున్నామంటే ఆయన అంటాడే, నేను పెద్ద పులిని ఎక్కడ పట్టుకున్నాను అని చెప్పేసి ఆయన నమ్మడం లేదు, కానీ బయటకు వచ్చి చూడలేదు. ఈ సెడ్ దట్ హీ హ్యాడ్ ఓన్లీ బ్రాట్ హిస్ డంకీ హోమ్. నేను పులిని ఎక్కడ పట్టుకొచ్చినా, నా గాడిదని నేను పట్టుకొచ్చినా అని చెప్పేసి వాళ్ళతో వాదిస్తూ ఉన్నాను. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ హౌ ఎ డంకీ కుడ్ చేంజ్ ఇంటూ ఎ టైగర్. వీళ్ళందరూ చెప్తున్నారు, లేదా నువ్వు పులిని పట్టుకోవచ్చు. పులి ఎట్లా పట్టుకొస్తానే, నేను పట్టుకోవచ్చిన గాడిది, రాత్రి పట్టుకోవచ్చిన గాడిది పొద్దుగాల పులి ఎట్లయితుంది, పులిగా ఎట్లా మారుతుంది అని చెప్పేసి అన్నా. వెన్ హీ సా ద టైగర్ హీ ఫెయింటెడ్. వీళ్ళందరూ చెప్పింది మరి ఏంది, అసలు నిజమా కాదా అని ఒకసారి బయటికి వచ్చి చూసేసరికి చెట్టుకు పులి కనబడ్డాడు. ఇతను కింద పడ్డాడు, మూర్చిల్లిపోయాడు, అంత భయపడిపోయాడు. నోబడీ హవెవర్ బిలీవ్డ్ ది పాటర్స్ స్టోరీ. అయితే నేను పులిని కట్టలేదయా అని చెప్పేసి అన్న మాటలు ఇతని ఎవ్వరు కూడా నమ్మడం లేదు. ద విలేజర్స్ ఈవెన్ ప్రేజ్డ్ ఫర్ హిమ్ బీయింగ్ మోడెస్ట్. మోడెస్ట్ అంటే గర్వం లేకుండా ఉండడం, అంటే ఇంత పెద్ద పులిని పట్టుకొచ్చి బంధించినా కూడా గర్వం లేకుండా ఉన్నాడు అని మరింత పొగుడుతూ ఉన్నారు. సూన్ ద పాటర్ బికేమ్ ఫేమస్. ఈ వార్త ఈ గ్రామం నుంచి పక్క గ్రామానికి, అలా గ్రామాలకు పాకింది, ఫేమస్ అయిపోయాడు. ఎవ్రీబడీ హూ మెట్ హిమ్ కాల్డ్ హిమ్ ద బ్రేవ్ పాటర్. ఇన్ని రోజులు మామూలుగా పాటర్ అనేవాళ్ళు, ఇప్పుడు అతనికి బ్రేవ్ పాటర్, ధైర్యవంతుడైన కుమ్మరి అని చెప్పేసి అతనికి మర్యాదిస్తూ ఉన్నారు.
ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. కానీ అతనికి మాత్రం అర్థం కావట్లేదు ఏం జరిగింది అని చెప్పేసి. ఇక నెక్స్ట్ పార్ట్. ఎ ఫ్యూ ఇయర్స్ లేటర్ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద పాటర్స్ కంట్రీ అండ్ ఏ మచ్ స్ట్రాంగర్ నేబర్. కొద్ది సంవత్సరాల తర్వాత ఈ కుమ్మరి వాళ్ళు ఉన్నటువంటి దేశానికి పక్కన ఉన్నటువంటి బలమైన దేశానికి యుద్ధానికి సిద్ధమవుతున్నది ఆ దేశం. మీ మీద దండయాత్ర చేస్తా అని చెప్పేసి, మిమ్మల్ని ఆక్రమించుకుంటామని చెప్పేసి ఈ రాజుగారికి లేఖ పంపిందట ఆ దేశపు రాజు. ద కింగ్ ఇమ్మీడియట్లీ గ్యాదర్డ్ ఏ లార్జ్ ఆర్మీ. తన సైన్యాన్ని అందరినీ పిలిపించుకున్నాడు ఒక దగ్గరికి, వీళ్ళ రాజు. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ డిఫీట్. తనకున్న ఈ చిన్న సైన్యంతో ఆ పక్కన ఉన్నటువంటి బలమైన రాజుగారిని లేదా ఆ సైన్యాన్ని ఓడించడం కష్టము, మనకు డిఫీట్ తప్పదు, డిఫీట్ అంటే ఓటమి తప్పదు అనుకున్నాడు ఎవరు? రాజు. హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిస్ ఆర్మీ. పైగా వీళ్ళ సైన్యాన్ని నడిపించే ఒక హీరో కూడా సరిగ్గా లేడు, కనుక ఒక హీరో కావాలని చెప్పేసి ఆ రాజుగారు అనుకున్నాడు. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్? అంతటి ధైర్యవంతుడైన వ్యక్తిని మరి తన రాజ్యంలో అతను ఎక్కడ కనుగొనాలి, ఎక్కడ దొరకబట్టాలి? ద కింగ్ హరీడ్లీ కాల్డ్ హిజ్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్డ్ దేర్ అడ్వైస్. వెంటనే రాజుగారు తన మంత్రి మండలిని పిలిపించుకొని మీటింగ్ పెట్టి వారి సలహాలను తీసుకున్నాడు. మరి ఏం చేద్దాం మనం, ఇలా మనకు కష్టం వచ్చి పడింది కదా అని. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. ఆ మంత్రులలో ఒక మంత్రి గతంలో 2-3 ఏళ్ల కిందటనో ఈ కుమ్మరాయన చరిత్ర అతను విన్నాడు, ధైర్యవంతుడు అని చెప్పేసి. అది గుర్తుకు వచ్చింది అతనికి. వెంటనే అన్నాడు, యువర్ మెజెస్టీ మహారాజా, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. మన సైన్యాన్ని ముందుండి నడిపించే వ్యక్తి నాకు తెలుసు అని చెప్పేసి. ద కింగ్ ఇమ్మీడియట్లీ సెంట్ ఎ మెసెంజర్ టు ది పాటర్స్ హౌస్. వెంటనే రాజుగారు ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి, ఈ కుమ్మరి వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తిని పంపించారు, భటులను పంపించాడు. వెన్ ద పాటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ది ఆర్మీ హీ బికేమ్ ఫ్రైటెండ్. రాజుగారు దలుచుకుంటే కొదవ అన్నట్టు వెంటనే ఇతనికి తెలియకుండానే తన సైన్యానికి అధ్యక్షునిగా చేసినాడు, జనరల్గా చేసినాడు, ఆర్మీ జనరల్గా చేసినాడు. ఈ వార్త అతని వినరాగానే మరింత భయపడిపోయాడు. ఓమ్మో, నేనేంది ఆ సైన్యానికి జనరల్ ఏంది? ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్ టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే. ప్యాలెస్ అంటే రాజభవన్. వెంటనే మీరు రాజుగారిని గెలవాలని చెప్పేసి రాజుగారు ఉత్తర్వులు జారీ చేసింది. హౌ కుడ్ హీ ఎ పూర్ ఇగ్నోరెంట్ పాటర్. పూర్ అంటే పేదవాడు, ఇగ్నోరెంట్ అంటే ఏమీ తెలియదు, అజ్ఞాని అయినటువంటి ఆ కుమ్మరాయన బికేమ్ ద జనరల్ ఆఫ్ ది ఆర్మీ. ఆర్మీ జనరల్గా ఎట్లా అవుతాడు? హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఎ స్వార్డ్ నార్ హ్యాడ్ హీ ఎవర్ రిడన్ ఏ హార్స్. తన జీవితంలో అతడు ఎందుకు స్వార్డ్ అంటే కత్తి పట్టిండు, ఖడ్గం పట్టలేదు, గుర్రం అసలే ఎక్కలేదు. అలాంటి వాడు ఇప్పుడు సైన్యానికి నాయకుడు అయ్యాడు. ఓహ్, ఐ షల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డంకీ. అప్పుడు మళ్ళీ గాడిదని తిట్టుకుంటున్నాడు, నా దరిద్రమైన గాడిద నన్ను ఎంత పని చేసింది, నన్ను చంపేటట్టే ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నాడు. గ్రోన్డ్ ది పాటర్ టు హిజ్ వైఫ్ అని తన భార్యకి చెప్తున్నాడు, మనల్ని గాడిద ఎంత పని చేసింది, ఈ దూరం పట్టుకు వచ్చింది. హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. అది మనకి ఇబ్బందిని తెచ్చిపెట్టింది, మంచి చేయలేదు, మనకి చెడే చేసింది అని చెప్పేసి. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ది క్యాపిటల్. మరి రాజుగారిని గెలవాలి, తెల్లవారి రాజధానికి వెళ్ళాడు తన భార్యతో, ఈ కుమ్మరి. ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ది పాటర్ టు లీడ్ ది ఆర్మీ ఇన్ టు బ్యాటిల్ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ డే అంటే తెల్లవారి, బ్యాటిల్ అంటే యుద్ధం, తెల్లవారితే యుద్ధం.
అతనికి రాజుగారు డ్యూటీ అప్పచెప్పింది, ఇక మీరు మన సైన్యాన్ని నడిపించాలి అని చెప్పేసి. ద ఎనిమీ వర్ నాట్ ఫార్ ఫ్రమ్ ది గేట్స్ ఆఫ్ ద సిటీ. ఆ శత్రురాజ్యం కూడా సిటీ గేట్స్కి కాస్త అవతల ఉన్నారు ఇక యుద్ధానికి సిద్ధంగా. ఎ స్ప్లెండెడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిస్ వైఫ్. ఒక అద్భుతమైన ఇంటిని వీళ్ళకి అప్పచెప్పాడు రాజుగారు, తాను తన భార్య అక్కడ ఉండడానికి. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు బ్యాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. స్టేబుల్ అంటే గుర్రాలను కట్టేసే ఒక షెల్టర్ని స్టేబుల్ అంట. ఆ స్టేబుల్ దగ్గర ఇతన్ని యుద్ధరంగంలోకి తీసుకెళ్లాల్సిన గుర్రం సిద్ధంగా ఉన్నది. దట్ నైట్ ద పాటర్ కుడ్ నాట్ స్లీప్. తెల్లవారితో యుద్ధం చేయాలి అంటే రాత్రి నిద్ర పడుతుందా కుమరతనికి? పైగా అతనికి ఏమన్నా యుద్ధ విద్యలు వచ్చా? రావు, నిద్ర పడతలేదు. హీ వాజ్ నర్వస్ అంటే వర్రీ అయిపోయాడు, బాధపడుతున్నాడు. అండ్ వర్రీడ్ బికాజ్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. యుద్ధం చేయడం పక్కన పెట్టు, అసలు గుర్రం ఎక్కుడే రాదు, ఎట్లా అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడీ విల్ లాఫ్ ఎట్ మీ, హీ థాట్. మరి పొద్దున యుద్ధానికి ఆ గుర్రాన్ని పట్టుకొని పోతే అది ఎక్కంగానో అది ముందుకు కదలంగానో కింద పడితే జనాలు అందరూ నవ్వుకుంటారు అని చెప్పేసి ఆలోచించాడు. దానికి ఏం చేశాడట? ఐ విల్ గెటప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ది హార్స్. ఎందుకైనా మంచిది రేపు పొద్దుగాల కొంచెం తెల్లవారుజామునే లేచి ఆ గుర్రం ఎక్కడ ఉన్న కనీసం ప్రాక్టీస్ చేసుకుంటా అనుకున్నాడు. ఎట్ డాన్ ద పాటర్ వోక్ అప్ హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. డాన్ అంటే ఏంది? వేకువ అంటే తెల్లవారుజామునే, ఇంకెవరు లేవకముందే ఈ కుమారైన తన భార్యను లేపి అతను కూడా లేచి ఆ గుర్రం దగ్గరికి పోయాడు, ఆ స్టేబుల్ దగ్గరికి. దే సా ద బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. ఎట్లా ఉన్నది ఆ గుర్రం? అందంగా బ్రౌన్ కలర్లో ఉన్నది, తన యజమానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్నది. ఆ గుర్రాన్ని చూసి ఏమన్నాడు అతను? ఓహ్ హౌ టాల్ హీ ఈజ్, వామ్మో ఇంత పొడుగున్నది ఆ గుర్రం పాడుగా అనుకున్నాడు. సైడ్ ది పాటర్ అని నిట్టూర్పు విడిచాడు. అమ్మో దీన్ని నేను ఎట్లెక్కుతా అనుకున్నాడు. ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైమ్ ఆన్ టు హిస్ బ్యాక్. దీని బ్యాక్ అంటే వెన్ను, దీని వెన్ను మీద నేను కూర్చోవాలంటే నా వల్ల కాదు, మామూలుగానైతే కాదు. మరి ఏం చేద్దాం అనగానే తన భార్య అన్నది, ఒక పని చేయండి, ఈ బెంచ్ ఉన్నది కదా, పక్కన ఒక బెంచ్ ఉన్నది, ఆ బెంచ్ మీద ఎక్కి గుర్రం మీద ఎక్కండి అని. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిజ్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. ఒక స్టెప్ లాడు దీన్ని వాడుకోండి అన్నది. సరే అనుకున్నాడు, బెంచ్ దగ్గరికి గుంజుకున్నాడు. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ది పాటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్సెస్ బ్యాక్. ఆ బెంచ్ సహాయంతో కూడా గుర్రం వెన్ను ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు ఈ కుమ్మరవతను. వెన్ హీ వాజ్ ఫైనల్లీ సీటెడ్, మొత్తానికి కష్టపడి దాని మీద కూర్చున్నాడు. హీ ఫౌండ్ దట్ ద సాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. సాడిల్ అంటే ఆ కూర్చుండే సీటు, స్లిప్పరీ అంటే స్మూత్గా ఉన్నది, అటు ఇటు జారుతూ ఉన్నది. వెంటనే భార్యకి చెప్పిండి, కింద ఉన్న భార్యకి ఏమని, ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టరప్స్ డియర్ వైఫ్ సెడ్ ద పాటర్, అదర్వైజ్ ఐ షల్ సర్టెన్లీ ఫాల్ ఆఫ్. నువ్వు ఒక పని చేయి, నా కాళ్ళని ఈ రింగ్స్ అంటే ఎక్కడైతే మనం పాదాలు పెట్టుకుంటామో ఆ రింగ్స్కి నా కాళ్ళను కట్టు, పాదాలను కట్టు, లేకపోతే జారిపడతా అన్నాడు ఎవరు? మన పాటర్. His wife found some rope and bound her husband's feet tightly to the stirrups. ఆ స్టరప్స్ అంటే ఏంది? అటు సైడ్ ఉన్నటువంటి రింగులు అంటే పాదాలు, మన కాళ్ళు పెట్టుకునే స్టరప్స్కి మొత్తానికి పాదాలకి ఒక తాడుతోని కట్టింది ఆమె. షీ దెన్ పాస్డ్ ద రోప్ అండర్ నేత్ ది హార్స్. ఆ గుర్రం కిందకెళ్ళి ఒక తాడు తీసింది. అండ్ టైడ్ ద టూ స్టరప్స్ టుగెదర్. ఆ స్టరప్స్కి మళ్ళీ ఆ రింగ్స్కి బాగా గట్టిగా కట్టింది. She also passed a length of rope around the potter's waist and tied him to the saddle. అదే తాడును తీసి మళ్ళా ఆ కూర్చున్న సీటుకి ఇతని నడుముకి బిగించి కట్టింది.
కట్లు బాగానే కడుతున్నారు. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్ సెడ్ ది పాటర్. ఒక పంజై నా చేతుల్ని గుర్రపు మెడకాయ గట్టు అన్నాడు భార్యతో. మీన్వైల్ ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పాయింగ్ హిజ్ ఊప్స్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పటికే బాగా కట్లు కట్టిన తర్వాత ఆ గుర్రానికి కాస్త ఓపిక తగ్గినట్టున్నది. తన కాళ్ళతోని భూమిని 2 దెబ్బలు గట్టి కొట్టింది. ఇంపేషెంట్లీ అంటే ఓపిక లేకుండా. When the potter's wife tried to pass another rope round its neck, the horse suddenly jumped free. ఇంకా ఏదో తాడు కట్టే ప్రయత్నం చేస్తున్న తన భార్య. ఈ లోపల గుర్రం బయటకు వచ్చేసింది. ఇక చాలు మీ కట్టుడు ఎక్కువైంది అని చెప్పేసి అనుకున్నట్టున్నాడు. ఇట్ గెలోప్డ్ అవుట్ ఆఫ్ ది స్టేబుల్. గెలోప్డ్ అంటే దూసుకెళ్ళింది. అవుట్ ఆఫ్ ది స్టేబుల్ అంటే కొష్టంలోకి వెళ్ళి బయటికి దూసుకెళ్ళింది. ఎట్లా? with the potter hanging like a sack of rice on its back. ఆ కుమ్మరతను గుర్రం మీద ఎలా ఉన్నాడంటే ఒక శాక్ ఆఫ్ రైస్ అంటే బియ్యం బస్తా లెక్క కూర్చున్నాడు. ఇట్లా వంగిపోయాడు, కూర్చున్నాడు. ఓన్లీ రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ది గ్రౌండ్. క్రాషింగ్ అంటే తాకడం, ఈడ్చుకెళ్ళడం. నేలకు తాకడం లేదు. కారణం ఏంటంటే ఆ తాళ్ళతో ఇంకా కట్టి ఉన్నాడు కనుక తాళ్ళు తగిలితే పడిపోతాడు. కానీ ఆ తాళ్ళు ఉన్నాయి కనుక అతను నీళ్ళకు తాకకుండా ఇలా సైడ్కి వంగి వెళ్ళిపోతా ఉన్నాడు. గుర్రం ఆగడం లేదు. ద పాటర్ హెల్డ్ టైట్లీ టు ద హార్సెస్ నెక్ అండ్ ప్రేడ్ టు ఆల్ ది గాడ్స్ టు సేవ్ హిజ్ లైఫ్. ఆ గుర్రం మెడకాయను గట్టిగా పట్టుకొని దేవుళ్ళందరికీ మొక్కుతా ఉన్నాడు, హే భగవాన్ నన్ను కాపాడు అని చెప్పి. ఆఫ్టర్ గెలోపింగ్ త్రూ ది క్వైట్ స్ట్రీట్స్, ఇక గుర్రం పరిగా స్టార్ట్ చేసింది, ఆగలేదు. తన ఆ వీధులన్నీ దాటుకుంటూ పోతా ఉన్నది. ది హార్స్ క్రాష్డ్ త్రూ ద సిటీ గేట్స్. సిటీ గేట్స్కి అది దూసుకెళ్తా ఉన్నది. అండ్ రేస్డ్ అక్రాస్ ది ఓపెన్ ఫీల్డ్స్. పంట పొలాలన్నింటిని దాటుకుంటూ దూక్కుంటూ వెళ్తూ ఉన్నది. ఇట్ లెఫ్ట్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్. ఫెన్సెస్ అంటే ఏంది? కంచెలు, దడిలో అన్ని దాటుకుంటూ పోతున్నది, కాలువలు దాటుకుంటూ పోతున్నది. అండ్ బిగాన్ టు హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్. ఎందుకంటే గుర్రానికి బాగా నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎనిమీ క్యాంప్ ఎక్కడ ఉన్నదో అక్కడికి అతన్ని తీసుకెళ్తా ఉన్నాడు. వెన్ ద పాటర్ రియలైజ్డ్ వేర్ దే వర్ గోయింగ్, పాటర్కి అప్పుడు అర్థమైంది నేను ఎక్కడికి పోతున్నాను అన్నది. శత్రు సైన్యం దగ్గరికి పోతున్నాను అని తెలుసుకున్న తర్వాత హీ ట్రైడ్ హార్డర్ దాన్ ఎవర్ టు స్టాప్ ది హార్స్. ఆ గుర్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. He pulled widely on the reins, but it was no use. రీన్స్ అంటే కళ్ళెం. ఆ కళ్ళానికి బాగా ఎగ్గుతూ ఉన్నాడు, కానీ అది ఆగడం లేదు. ది హార్స్ గెలోప్డ్ ఆన్. అది ముందుకు దూసుకెళ్తానే ఉంది. వెన్ దే పాస్డ్ ఎ యంగ్ ట్రీ, ద పాటర్ గ్రాబ్డ్ ద బ్రాంచ్. ఈ లోపల పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక చెట్టు ఉన్నది. అమ్మ, ఈ చెట్టును పట్టుకుంటా గుర్రం పోతుంది, నేను ఇక్కడ ఉండిపోతాను అనుకున్నాడు. కనుక ఆ చెట్టుకు దగ్గరంగానే చెట్టును పట్టుకున్నాడట ఎవరి? మన పాటర్. బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. గుర్రం మాత్రం ఆగలే. ఇన్స్టెడ్ దానికి బదులు ఏం జరిగింది? ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. ఆ చెట్టు మొత్తం వేర్లకు వేర్లే బయటకు వచ్చిందట, తన చేతికి వచ్చింది చెట్టు. ఇప్పుడు చెట్టును పట్టుకొని ఆ గుర్రం మెడకాయను గట్టిగా పట్టుకొని ఇలా పరిగెడుతున్నాడు ఎవరు? పాటర్. ఈ విషయాన్ని పక్క క్యాంపు అంటే శత్రు క్యాంపులో ఉన్నటువంటి గార్డ్ చూశాడు. సెంట్రీ అంటే గార్డ్, ఒక పోలీస్ అతను చూశాడు. ఎ సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీ క్యాంప్ సా ది పాటర్ గెలోపింగ్ టువర్డ్స్ ది క్యాంప్ విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ద రీన్స్ ఇన్ ది అదర్. తన ఒక చేతిలో భయంకరమైన చెట్టును పట్టుకొని ఇంకొక చేతిలో గుర్రపు కళ్ళాన్ని పట్టుకొని వస్తున్నటువంటి ఈ ధైర్యస్తుని ఆ శత్రు సోల్జర్ చూశాడు. చూసి ఏం చేసిండట? దట్ మస్ట్ బీ ద జనరల్ హూ క్యాప్చర్డ్ ఎ టైగర్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్, హీ థాట్. ఓ, ఈయన పెద్ద పులిని ఇంటి ముందర కట్టేసిన స్టోరీ ఆ దేశంలో కూడా తెలిసింది. బహుశా ఇతనే అయి ఉంటాడు ఆ పెద్ద పులిని ఒంటి చేత్తో పట్టుకొచ్చి ఇంటి ముందర కట్టేసిన వ్యక్తి. గీనతో కొట్టాడితే మనం బతుకుతామా అని చెప్పేసి అనుకున్నాను. నౌ హీ హ్యాస్ అప్ రూటెడ్ ద ట్రీ
విత్ ఓన్లీ వన్ హ్యాండ్. దానికి నిదర్శనం అదే, ఒక్క చేత్తో ఆ చెట్టును పెకలించుకొని పట్టుకొస్తాడు. ఎంత బలవంతుడు అతను. హీఈస్ నో ఎన్ ఆర్డినరీ మ్యాన్. అతను మామూలు వ్యక్తి కాదు. హీఈస్ ఎ జైంట్. ఒక భయంకరమైన శక్తి గల వ్యక్తి. రన్ రన్ సేవ్ యువర్ లైవ్స్ అని తన సైన్యాన్ని అందరికీ భయపెట్టింది. పరిగెత్తండి, వాడు రాకముందే మనం ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోదాం. యుద్ధం వద్దు, ఏం వద్దు. ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ ఎట్ ది హెడ్ ఆఫ్ ఎ లార్జ్ ఆర్మీ టు అటాకర్స్. ఈయన ముందొస్తున్నాడు, ఈయన వెనకాల పెద్ద సైన్యం వస్తుంటుంది. ఇక మనం ఇతనితో యుద్ధం చేస్తే మనకు ఓటమి తప్పదు అని చెప్పి సరుస్తూ ఉన్నాడు. హీ హ్యాజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జైంట్. అతనికి మామూలు బలం లేదు. ఒక భయంకరమైన ఆకారం ఉన్నటువంటి వ్యక్తికి ఉండే బలం ఉన్నది. ఎట్లా? హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ వన్ హ్యాండ్. అదిగో చూడండి, ఒక్క చేత్తో ట్రీని అప్రూట్ చేశాడు. అప్రూట్ అంటే రూట్ అంటే వేరు. వేర్లకు పెకిలించుకొని వచ్చాడు అనగానే ఆ సోల్జర్స్ అందరూ భయపడ్డారు. ద ఫ్రైట్ అండ్ సోల్జర్స్ ఫ్లెడ్ అంటే పారిపోయారు ఎక్కడోళ్ళక్కడ. బతుకుంటే ఇంకేమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడోళ్ళక్కడ పారిపోయారు. ఒక్క రాజే మిగిలింది అక్కడ. ద కింగ్ వాజ్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ టెంట్. అన్ని టెంట్లు కాలైనాయి, ఆ రాజుగారి టెంట్ మిగిలింది. హరీడ్లీ హీ రోట్ ఎ లెటర్ బెగ్గింగ్ ఫర్ పీస్. ఇంకా కాస్త కొన్ని నిమిషాల టైం ఉన్నది. ఎన్నో కాగితం తీసుకున్నాడు, టకటక చిన్న లెటర్ రాసింది వీళ్ళ రాజుగారికి. ఏమని? బెగ్గింగ్ ఫర్ పీస్, శాంతి ఒప్పందం చేసుకుందాం, యుద్ధం వద్దు అని చెప్పేసి. అపాలజైజింగ్ ఫర్ అటాకింగ్ ది కంట్రీ. పైగా మీ మీద దాడి చేయడానికి వచ్చినందుకు నన్ను క్షమించమని, అపాలజైజ్ అంటే క్షమించమని కోరుతూ ఒక లెటర్ రాశాడు. ఈ లెఫ్ట్ దిస్ లెటర్ ఇన్ ద టెంట్. ఆ రాసిన లెటర్ని ఆ టెంట్ దగ్గర పెట్టేసింది. దెన్ హీ జంప్డ్ ఆన్ హిజ్ హార్స్ అండ్ ఫాలోడ్ హిజ్ సోల్జర్స్. వెంటనే తన గుర్రాన్ని ఎక్కిండు. తన సోల్జర్స్ ఎట్టెళ్ళారో తన దేశానికి తాను కూడా వెళ్ళిపోయాడు. వెన్ ద పాటర్స్ బ్రౌన్ హార్స్ రీచ్ ద డిజర్టెడ్ క్యాంప్ ఇట్ స్టాప్డ్. చూడండి గుర్రంకి ఎంత తెలివి ఉన్నది. అది ఎక్కడ దాకా, ఆ గుర్రం చూడండి ఎక్కడ దాకా వచ్చాగాలో అక్కడ వచ్చి ఆగింది. ఆ శత్రు సైన్యం దగ్గరికి వచ్చి ఆగింది. విత్ షేకింగ్ హ్యాండ్స్ ద పాటర్ అన్టైడ్ హిజ్ ఫీట్ అండ్ ఫెల్ టు ది గ్రౌండ్. వణుకుతున్నాడు గజ 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 గజ. ఆ వణుకుతూ ఆయన కాళ్ళకి ఆ కాళ్ళకు కట్టిన తాళ్ళు విప్పేసుకున్నాడు, జారి కింద పడ్డాడు. వెన్ హీ లుక్డ్ అరౌండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ది క్యాంప్ ఎంప్టీ. అతను భయపడిపోయాడు, అయిపోయింది నా పని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే క్యాంప్ దగ్గర చూశాడో ఎవరు లేరు అక్కడ యుద్ధం చేయడానికి. ఆశ్చర్యపోయాడు. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ద లెటర్. రాజుగారి టెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక లెటర్ కనబడింది అతను. ద పజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్. పజిల్డ్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏమైంది అసలు, ఎందుకు పోయినారు వీళ్ళు, యుద్ధం చేయడానికి కదా వచ్చింది వీళ్ళు, ఎందుకైనా మంచిదని ఆ రాజుగారి లెటర్ని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు, ప్యాకెట్లో. నడుచుకుంటే వెనక్కి వచ్చింది. ఈ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ గేవ్ హర్ ద లెటర్. వాళ్ళ బిల్డింగ్కి చేరుకొని తన భార్యకి ఆ లెటర్ ఇచ్చాడు. డియర్ వైఫ్, హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. అమ్మో, మళ్ళీ నా జీవితంలో గుర్రం ఎక్క అన్నాడు. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే. ఈ లెటర్ని రాజుగారికి దగ్గరికి పట్టుకెళ్ళి చూపించి శత్రువులు పారిపోయారని చెప్పేసి చెప్పు అన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. నాకు బాగా అలసటగా ఉన్నది, నేను పడుకుంటాను అన్నాడు. హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ది ప్యాలెస్ విత్ ద లెటర్. ఆ లెటర్ పట్టుకొని రాజుగారి దగ్గరికి పోయింది ప్యాలెస్కి. వెన్ ద కింగ్ రెడ్ ద లెటర్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిజ్ న్యూ జనరల్. ఆ రాజుగారు ఏం రాశాడో తెలుసు కదా, యుద్ధం చేయను, యుద్ధం చేస్తా అన్నందుకు నన్ను క్షమించు అని చెప్పేసి. అదంతా దీనికి కారణం అంతా ఇతనే అనుకున్నాడు రాజుగారు. ఇతన్ని పొగిడాడు ఈ కుమ్మరత్నం. హీ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాస్. ఎక్కడ నీ భర్త ఏడి అని చెప్పేసి అడిగాడు. మై హస్బెండ్ ఈజ్ టైర్డ్ యువర్ మెజెస్టీ.
ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్ ఆన్సర్డ్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ. చాలా గౌరవంగా మర్యాదగా ఏమని చెప్పింది, మహారాజా మా భర్త చాలా అలసిపోయారు, ఆ సర్వెంట్స్ చెప్పిన ప్రకారం రెస్ట్ తీసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు అని చెప్పారు. సరే పడుకొని, లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిస్ రివార్డ్, ద కింగ్ సెడ్. ఇక మంచిగా రెస్ట్ తీసుకొని ఈరోజు, రేపు మళ్ళీ నా దగ్గరికి రమ్మని చెప్పు, అతనికి తగిన బహుమానం ఇస్తా అన్నాడు. ద నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. తెల్లవారి రాజుగారి దగ్గరికి వెళ్ళి కుమ్మరతను. హీ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్. మళ్ళీ గుర్రం ఎక్కలేదు, గుర్రం అక్కనే ఉంచాడు. అండ్ వాక్డ్ టు ద ప్యాలెస్ విత్ హిజ్ వైఫ్. తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చేరింగ్ క్రౌడ్స్. వీధులన్నీ కూడా, ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి తన్ని అభినందిస్తూ ఉన్నాయి. చేరింగ్ అంటే అభినందించడం. దే హ్యాడ్ ఆల్ హర్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. ఎందుకంటే ఇతనే వాళ్ళ దేశాన్ని కాపాడినటువంటి ఆ ధైర్య సాహసాలు వాళ్ళందరూ ఇతని గురించి విన్నారు కనుక. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్. ఎంత మర్యాదస్తుడు చూడండి, అంత గొప్ప వీర సైనికుడు, యోధుడు గుర్రం మీద రాకుండా నడుచుకుంటూ వస్తున్నాడు. సెడ్ టు ఈచ్ అదర్. ఒకరికొకరు చెప్పుకుంటాము. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ అన్ ఎ హార్స్, బట్ హీ ఈజ్ వాకింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఇతని ప్లేస్లో ఇంకోటి ఉంటే నేను చంపినా అని చెప్పేసి గర్వంగా ఆ రాజుగారి దగ్గర గుర్రం మీద పోయేటి వాళ్ళు. కానీ ఇతను ఎంత మర్యాదస్తుడు, నడుచుకుంటూ పోతున్నాడు అని చెప్పేసి అందరు మెచ్చుకుంటున్నారు. హీ ఈజ్ ట్రూలీ ఏ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ఇతను నిజంగా ఒక ధైర్యవంతుడు, అదేవిధంగా ఒక గర్వం లేనివాడు అని చెప్పేసి. ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. రాజుగారిని గెలవడం జరిగింది. రాజుగారి ఇతనికి తగు రీతిలో బహుమానం ఇచ్చాడు. ఎంత బహుమానం అంటే మళ్ళీ తన జీవితకాలం పాటు ఇతనికి ఏ పని చేసుకోవాల్సిన అవసరం లేనంత బహుమానం ఇచ్చాడు. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద పాటర్ నెవర్ రోడ్ ఎ హార్స్ అగైన్. ఇక మళ్ళీ ఈ దేశం మీదకి ఆ పక్క దేశం కానీ ఇంకే దేశం కానీ దండయాత్రకు రాలేదు. ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఈ కుమ్మరతనికి మళ్ళీ గుర్రం ఎక్కాల్సిన అవసరము ఏర్పడలేదు. దిస్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.